డైలీ టేస్ట్ ది డైలీ. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ ఓటమితో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించి తాను కాంగ్రెస్ లో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేసే నియోజకవర్గాన్ని అభివృద్ధి సాధ్యమని నమ్మినట్లుగా తెలిపారు. ప్రజలు నన్ను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చినట్టు తెలిపారు కడియం శ్రీహరి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాను. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. రైట్. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే స్పందించారు. తాను నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ కూడా ప్రజలకు మాట ఇచ్చానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కడియం కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శ్రీకాంత్ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మాత్రం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలైతేంది, అదేవిధంగా యువత కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు లెటర్లు, అదేవిధంగా మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కడియం శ్రీహరి అయితే పంపించడం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా ఇటు కోర్టును ఆశ్రయించడం, అదేవిధంగా కోర్టు కూడా స్పీకర్ కి అయితే అప్పగించడం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా స్పీకర్ కూడా ఏదైతే కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరికి మాత్రం నోటీసులు అయితే జారీ చేసినటువంటి క్రమంలో కూడా దానికి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీస్ అయితే జారీ చేసే క్రమంలో వివరణ ఇచ్చేందుకైతే కడియం శ్రీహరి అయితే స్పందించాలని చెప్పొచ్చు. ఏదో కూడా స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులపై కూడా స్పందించడం, అదేవిధంగా దాంట్లో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఓటమితో కూడా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందంటూ కూడా భావించినటువంటి తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలపడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గెలవడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత గెలుపొందడం, ఆ తర్వాత నియోజకవర్గానికి అభివృద్ధి సాధ్యమవుతుందంటే నేపథ్యంలోనే అతను జాయిన్ అయినట్టుగా వివరించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం వల్ల కూడా అతను ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటూ కూడా కడియం శ్రీహరి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు మాత్రం తాను ఇచ్చినటువంటి మాట తప్పనని, అదేవిధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితం కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఇందులో నియోజకవర్గ స్వప్రయోజనం కోసం తప్ప తను మిగతా సమయంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగిందని చెప్పి వివరించడం, అదేవిధంగా ఇదివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఇంత అభివృద్ధి చేయలేదు, ఒకవేళ ఇప్పుడు తన అభివృద్ధి పదాలు కల్పించాలి, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రితో పాటు ఇక్కడ తాగునీరు అందించేందుకు ఉన్నటువంటి ప్రభుత్వం కలిసి కూడా తాను సంబంధించినటువంటి పోటీ పడడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా సంబంధించిన నియోజకవర్గాలతో పోటీ పడుతూ ఇటువంటి అభివృద్ధి పదంలో నడపాలనే ఉద్దేశంతో కూడా తాను జాయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దీంట్లో కూడా మరి దాంట్లో కూడా పూర్తిగా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. శివ, అయితే ఈ మొత్తం వ్యవహారంలో కడియం రెస్పాండ్ అయినటువంటి తీరుని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు శ్రీకాంత్? ఎందుకంటే ప్రధానంగా తను అభివృద్ధి కోసమే రాజీనామా చేశాననేటటువంటి వివరణ ఇస్తూ ఉండడం కొంత పబ్లిక్ ఎంతవరకు, స్టేషన్ గన్పూర్ పబ్లిక్ ఎంతవరకు కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది? వచ్చే ఎన్నికల్లో కొంత ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ఆయన మాట్లాడారు అని అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గెలుపొందడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో అక్కడటువంటి నియోజకవర్గ ప్రజలైతేంది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల కృషి వల్లనే తాను గెలిచానంటూ కూడా ఉన్నటువంటి వారు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, అదేవిధంగా ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్పినటువంటి తరుణంలో దానికి సంబంధించినటువంటి
పూర్తిగా తన స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా నియోజకవర్గ ప్రజలైతే ఇప్పటికే ఒకవైపు ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు కాబట్టి యువత అయితేంది అతనిపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, మిగతా సమస్యతోటి ద్వితీయ శ్రేణి సమస్యతోటి క్యాడర్ కూడా అతనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సమస్యతోటి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి తాటికొండ రాజయ్య కూడా అతనిపై విమర్శలు ప్రతి విమర్శలు ఒకవైపు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి కారణం తన కూతురు ఎంపీగా గెలిపించుకోవడం కోసం, అదేవిధంగా కొన్ని కోట్ల రూపాయలు కూడా తాను తీసుకున్నట్టు కూడా రాజయ్య కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఒకవైపు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలు కూడా కడియం శ్రీహరి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం దీన్ని బయట చూస్తే మాత్రం స్పీకర్ ఇచ్చినటువంటి వివరణ ప్రకారం చూస్తే మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను జాయిన్ అయినట్లుగా చెప్తున్నట్టు తనలో ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్ వస్తే మాత్రం తాను పోటీ చేస్తాడా చేయడా సెకండరీ, కానీ మిగతా సంబంధించిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కడియం శ్రీహరి కూడా దీంతో కూడా వివరణ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోవచ్చు. గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను.